మార్నింగ్ వెల్కమ్ టు స్టార్ పవర్ డిజీ ఇన్వెస్టర్ షో. ఇక మీరు పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మరియు స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ట్రేడింగ్ విషయాల మీద ఉన్నటువంటి అపోహలను పోగొట్టి సరైనటువంటి మార్గనిర్దేశం బీఆర్కే వీక్షకులకు మంచి దక్షతా సామర్థ్యం కలిగినటువంటి స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దే చిన్న ప్రయత్నం. దీన్ని సాధించడానికి రూపొందించబడినదే ఈ ఎడ్యుకేషనల్ మార్గదర్శక కార్యక్రమం. ఇక ఈ అవకాశాలపై నిశ్చితమైన వివరణతో పాటు సమగ్ర విశ్లేషణను అందించడానికి మనతో ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ వినర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్ ఇన్ పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మరియు ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ స్టాక్స్ ఎక్సెట్రా. రైట్, ఇక అరుణ్ గారు అయితే మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని ముందుకెళ్దాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మార్కెట్ కి సంబంధించి అరుణ్ గారితో నేరుగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, ఇక అరుణ్ గారు గుడ్ మార్నింగ్, నమస్కారం అండి, వెల్కమ్ టు ద షో. శుభోదయం బీఆర్కే వీక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదములు. ఎస్ మేడం, ప్లీజ్ ప్రొసీడ్. ఎస్ సార్, ఇక నిన్న భారతీయ మార్కెట్లు పెరగడానికి కారణాలు ఏంటి, అలాగే ఈరోజు ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మార్కెట్స్ పెరగడానికి ఒక అంతర్జాతీయ పరిణామాలు తోడవడంతో పాటు నెట్ ఎఫ్ఐఐ సేల్స్ అనేది కొంత ఇంక్రిమెంట్ జరగడం జరిగిందండి. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు S&P 500 ఈ 2025 లోనే దాదాపు 12th టైం హైయెస్ట్ నమోదు చేయడం జరిగింది. 6,358 పాయింట్ల వద్ద. దీన్ని దాదాపు 0.78% అనేది ఇంక్రిమెంటల్ గా జరిగింది నిన్నటితో పాటు. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే జపాన్ తోటి మామూలుగా మొట్టమొదట 25% రెసిప్రోకల్ ట్యాక్స్ అని చెప్పేసి 15% కి నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ ఫైనలైజ్ చేయడము, అలాగే EU అగ్రిమెంట్ కూడా సేమ్ వేలో ఉంటుందన్న ఒకటువంటి న్యూస్, ఒక స్పెక్యులేషన్ రావడంతో అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, అలాగే జపాన్ నిక్కీ కూడా చాలా అద్భుతంగా నిన్న రావడం జరిగింది. అలాగే గ్లోబల్ ట్రెండ్స్ అన్ని కూడా హై ఉండడం వల్ల, అంటే ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు నిక్కీతో పాటు హ్యాంగ్సెంగ్, చైనా కంపోజిట్ కూడా మనది కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క పరిణామాలతోటి నిన్న కూడా మామూలుగా మనకు చేసింది. దీంతో పాటు ఫైనాన్షియల్ సెక్టర్ ఒకటి మనకు టెలికామ్, టెక్స్టైల్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఆటోమొబైల్ సెక్టర్స్ మనకి చాలా సపోర్టివ్ గా ఉండడం వల్ల నిన్నటి మార్కెట్స్ అనేది పెరిగాయండి. కమింగ్ బ్యాక్ టు ది ఈరోజు మనకు లెవెల్స్ ఈరోజు ఎక్కువగా మాట్లాడుకుంటామండి. ఈరోజు వచ్చేసేసి మనకు నిఫ్టీ లెవెల్స్ అనేది నిన్న మార్కెట్ వచ్చేసి ఒక పాజిటివ్ సైన్ ఇచ్చి ముందుకు వెళ్ళడం వల్ల ఒక 25,200 అనే మనకు ఒక ఫస్ట్ లెవెల్ రెసిస్టెన్స్ సిగ్నల్ ని మనం క్రాస్ చేయడం వల్ల ఈరోజు కొంత మనకు పాజిటివ్ అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుందండి. ఈవెన్ ద వాలటాలిటీ అనేది కంటిన్యూ అవుతున్నా సరే మనకు కొంత అడ్వాంటేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో వచ్చేసేసి 25,200, 25,000 ప్లస్ 25,500, 26,000 వద్ద చాలా ఎక్కువ వాల్యూమ్స్ అనేది నమోదు కావడం వల్ల, అంటే 1,64,000 మిలియన్స్ వాల్యూమ్స్ కాంట్రాక్ట్స్ అనేది అన్ఫిల్డ్ ఆర్డర్స్ గా ఉండడం వల్ల ఖచ్చితంగా మార్కెట్ అనేది కొద్దిగా షార్ట్ టర్మ్ లో కూడా ముందుకు వెళ్ళడానికి కొంత అవకాశం ఉండొచ్చు. కానీ మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకున్న తర్వాత దీన్ని మనం కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి. మేము ప్రేక్షకుల అందరి కోసము ఇది ఒక ఎడ్యుకేషనల్ ఐడియా కింద మనము ఇప్పుడు లెవెల్స్ చూపించబోతున్నాము. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై షార్ట్స్ టు ది వ్యూయర్స్. ఓకే రైట్, ఇక అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ లో డిఫరెంట్ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయంటారు, అలాగే వాటి యొక్క ప్రభావం పూర్తిగా తెలపగలరా? ఎస్ మేడం, మనం ఇది ఫస్ట్ మనము ఈ యొక్క వ్యూస్ మనం చెక్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా మనము ఆ సెక్టర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మొట్టమొదట మనము ఈ యొక్క సో మీకు కనిపిస్తున్నటువంటి వీటిలో మొట్టమొదట నిఫ్టీ తీసుకుంటున్నప్పుడు మనము నిన్న చెప్పిన విధంగా మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ 24,880
లెవెల్స్ ని ఇంకా ఇంటాక్ట్ లోనే ఉన్నాయండి. కానీ మనకు మార్కెట్ అనేది పెరగడం వల్ల కొంత అప్ సైడ్ మనకు పాజిటివ్ గా అడ్వాంటేజ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా మనము ముందుకెళ్ళేటప్పుడు మనకు వచ్చేసేసి ఈ రోజు మనకు లెవెల్స్ అనేది 25,000 25,142 నుంచి 25,085 వరకు మొత్తం మనకు ఒక సపోర్టింగ్ జోన్ అనేది ఏర్పడిందండి. దాని కింద లెవెల్ బిలో లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్ గానే మనము చెప్పొచ్చు. ఇంకా పైకి వచ్చినప్పుడు మనకు మామూలుగా ఈ రోజు వరకు ఈ 25,285 లెవెల్స్ ని ఈజీగా దాటే అవకాశం ఉంది. ఒకవేళ దాటినట్లయితే మనకు ఖచ్చితంగా నెక్స్ట్ మనకు ఫర్దర్ గా 25,500 లెవెల్ ని మనం ఖచ్చితంగా అందుకోగలం అనేటువంటి ఆశాభావ దృక్పథము మామూలుగా ఈ యొక్క వాలటాలిటీలోను యాక్చువల్ గా వాల్యూమ్ ట్రెండ్స్ లోను కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ ని మనము డెస్టినేషన్ ట్రేడింగ్ కింద ఉపయోగించుకుంటున్నప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనము ఐరన్ కండమ్ స్ట్రాటజీ కానీ లేదా కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ లో కానీ మామూలుగా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా కొంత వాల్యూమ్స్ వచ్చేసేసి కొద్ది జాగ్రత్తగా ఈ లెవెల్స్ అప్రోచ్ అయినప్పుడు కొంత వాల్యూమ్స్ కానీ లేదా మామూలుగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కానీ కొంత జాగ్రత్తగా చేయమనేటువంటి నా సూచన. నెక్స్ట్ అలాగే మనము ఫర్దర్ గా వెళ్ళినప్పుడు నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ చూసుకుంటున్నప్పుడు అయితే నిఫ్టీ బ్యాంక్ నిన్న చెప్పుకున్న విధముగా కూడా టోటల్ గా 400 పాయింట్స్ సపోర్ట్ మద్దతు ఇవ్వడం ద్వారా ఈ యొక్క 57,000 అనేది చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ రకంగానే మొత్తం అన్ని టైం ఫ్రేమ్స్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా పాజిటివ్ గాను ప్లస్ అప్ ట్రెండ్ లో ఉండడం వల్ల మనకు డైరెక్ట్ గా ఈ 56,320 నుంచి కూడా నెక్స్ట్ డైరెక్ట్ గా మనకు నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి 56,870 నుంచి 56,875 వరకు మనకు సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. అలాగే అప్ సైడ్ కూడా 57,420 ఉన్నది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ మనము ఈ స్ట్రాటజీస్ మనము డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు ఈ రోజు గన మనకు ఈ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ గన స్టిల్ మనకు సపోర్ట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ లో మనము 50% గన దాటగలిగితే మనము కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా లాంగ్ టర్మ్ లో కూడా బిఎఫ్ఎస్ఐ సెక్టర్ అనేది ఒక టర్న్ అరౌండ్ అనేది ఇంకా జరగాలి అంటే ఈ 57,600 లెవెల్స్ దాటడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు. ఈ లెవెల్స్ ఎప్పుడైతే దాటుతాయో మనము ఖచ్చితంగా కూడా బిఎఫ్ఐ సెక్టర్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము ఇంకా సెన్సెక్స్ విషయానికి వచ్చినప్పుడు సెన్సెక్స్ వచ్చేసి కొంత డిఫరెంట్ గా ఉందండి. ఎందుకంటే సెన్సెక్స్ లో వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ ది సెక్టర్స్ వచ్చేసి ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల కొంత కాంప్లికేషన్స్ అనేది ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ రకంగా చూసుకున్నప్పుడు కొద్దిగా మామూలుగా హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేది మామూలుగా కొద్దిగా అప్ ట్రెండ్ సూచించినప్పటికీ మామూలుగా వీక్లీ కానీ నార్మల్ గా ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్స్ కానీ కొద్దిగా సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ గా నమోదు చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు కూడా మీకు మీ యొక్క స్క్రీన్ ముందర నేను పెట్టాను. మనకు ఈ యొక్క జోన్స్ వచ్చేసి ఏదైతే 82,806 నుంచి 83,000 వరకు ఉన్న జోన్ ని మనం దాటగలిగితే నెక్స్ట్ గ్యాప్ ఉందండి. ఈ గ్యాప్ ని మనము చేరుకోగలడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ దగ్గర మళ్ళా టర్నింగ్ అరవడాన్ని మామూలుగా ఇలా వచ్చి ఇలా డౌన్ అయ్యేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీరు దీని గురించి జాగ్రత్తగా పడవలసిందిగా కోరుతున్నాను. సో ఈ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు ఈ మూడు కూడా మనకు ఒక స్టెబిలిటీ ఈ రోజు వచ్చేసేసి కొంత వాలటాలిటీ వచ్చేసి కొంత మినిమైజ్ గాను ప్లస్ ముందుకు వెళ్ళడానికే మనకు అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు టెలికాం మనకు ఏదైతే సెక్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో ఆ సెక్టర్స్ అన్ని కూడా ఇంకా ఒక రేంజ్ బౌండ్ లోనే నడుస్తున్నాయి. కాబట్టి మనకు ఏ రోజుకి ఆ రోజు సెక్టర్స్ ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ సెక్టర్స్ ని కూడా మనం సమీక్షించుకుంటున్నప్పుడు గోల్డ్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గా మనము జాగ్రత్తగా గమనించవలసిందిగా సూచన. వీటి యొక్క రేట్స్ కూడా మనకు ఇప్పుడు నిఫ్టీ కదలికల మీద చాలా చాలా చూపడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. ఎస్ అరుణ్ గారు, ఇక ఇంతకుముందు అడిగినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ లో డిఫరెంట్ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, అలాగే వాటి యొక్క ప్రభావం గురించి డీటెయిల్ గా తెలుపగలరా?
మనకు ఆ, నిన్న జరిగినటువంటి మామూలుగా స్టాక్స్ లో వచ్చేసేసి మనకు బ్యాంక్స్ కి కానీ మామూలుగా సాఫ్ట్వేర్ కి సంబంధించిన కానీ మామూలుగా ఆటోమొబైల్ స్టాక్స్ అనేది మనకు ఉన్నాయి. మనం ఒక టాప్ గెయినర్స్ ని మనము చూసుకుంటున్నప్పుడు లేదా ఈ రోజు రిజల్ట్స్ ని మనం చూసుకుంటున్నప్పుడు కొంత మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఈ యొక్క యా, ఈ రోజు రిజల్ట్స్ చూసుకుంటున్నప్పుడు అండి మనకు ఖచ్చితంగా కొంత మనము జాగ్రత్త పడాల్సిన అవసరం స్టాక్స్ నేను కొంత ఒక మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రోజు మనకు రిజల్ట్స్ మేజర్ గా ఉన్న వాటిల్లోనూ మనకు ఎంఫసిస్ లిమిటెడ్, నెస్లే ఇండియా, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, సైయంట్, అనంతరాజ్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ అండ్ పెట్రోనెట్. పెట్రోనెట్ వచ్చేసి రేపు ఉంటుందండి. ఈ యొక్క ఏదైతే మేజర్ గా ఉన్నాయో వీటిని యొక్క స్టాక్స్ లో కొంత జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇంట్రాడేని నేను అవాయిడ్ చేయమని చెప్పేసి కోరుతున్నాను. సో ఇంట్రాడేని అవాయిడ్ చేసినప్పుడు ఈ యొక్క లాంగ్ టర్మ్స్ లో మనకు అనంతరాజ్ ఇండస్ట్రీస్ కానీ యూటీఐ ఏఎంసీ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ మనకు కొద్ది లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ గా మనకు తెలుపుతున్నాయండి. మామూలుగా మీరు ఇండివిజువల్ గా మీరు 911787 కి మీరు గనక కాల్ చేసినట్లయితే వీటిలో మీకు లెవెల్స్ నేను వివరించడానికి అవకాశం ఉంటుంది. సమయాభావం వల్ల మనకు ముందుకెళ్ళడానికి చూస్తున్నామండి. ప్లీజ్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ సార్. ఇక అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఇన్ కమాడిటీస్లో మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి అంటారు? యా, మనకు గోల్డ్ ప్రైస్ తీసుకుంటున్నప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే ఏదైతే చాలా హైగా మనకు మామూలుగా అంటే కొంత అందరికీ ఒక ఆశావాహ దృక్పథంతో కల్పించడంతో పాటు ఎస్టర్డే నిన్న వచ్చినప్పుడు మాత్రము కొంత గోల్డ్ అనేది అలా రేట్స్ తగ్గడం అనేది ఒక నెగిటివ్ సూచనగా మనం భావించవచ్చు. కాబట్టి ప్రైజెస్ యాక్షన్ అనేది మనకు గోల్డ్ ని తీసుకుంటున్నప్పుడు మనకు కొంత మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతో ఉందండి. సో మనకు మామూలుగా లాంగ్ టర్మ్ లెవెల్స్ అనేది మనం చూసుకుంటున్నప్పుడు గోల్డ్ లో వచ్చేసి ఈ 94,000 వద్ద మనం కొద్దిగా మనం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రెసెంట్ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ అనేది 99,000 వద్ద మనకి సపోర్ట్ లెవెల్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్ కన్నా బ్రేక్ అయిందంటే మాత్రం నెక్స్ట్ కంప్లీట్ గా 97,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 97,000 వద్ద మన అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆ వరకు కూడా మామూలుగా మీరు నిఫ్టీ బీస్ ని కానీ లేదా హ్యాంగ్సెంగ్ బీస్ ని కానీ లేదా మామూలుగా మిగతా ఈ యొక్క డిజిటల్ గోల్డ్ ని మనము పర్చేజ్ చేయవలసిందిగా మనం కోరుతున్నాము. సో ఈ రకంగా మనకు గోల్డ్ అనేది వచ్చేసి లాంగ్ టర్మ్ లో కొంత అంటే నెక్స్ట్ షార్ట్ టర్మ్ లో కొంత వరకు చూసుకుంటున్నప్పుడు కొంత కరెక్షన్ కి అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఈవెన్ ఆషాఢ మాసం అయిపోయినా కూడా సరే ఈ 99 లెవెల్స్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఖచ్చితంగా ఇట్ విల్ బి గోయింగ్ టు బి షార్ట్ టర్మ్ లో మనకు డౌన్ ట్రెండ్ ని సూచించడానికి మనం భావించవచ్చు. అలాగే మనం అప్ సైడ్ చూసుకుంటున్నప్పుడు 1,00,000 అంటే 1,05,55 రూపాయల వద్ద మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి. ఇది దాటిన తర్వాతనే మామూలుగా గోల్డ్ అనేది మామూలుగా ముందుకెళ్తుందా లేదా ఇంకా తగ్గుతుందా అనేది మనము చేయడానికి అవకాశం ఉంటుంది. హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో అయితే అప్ ట్రెండ్ మాత్రమే కనపడుతుంది. కానీ లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఈ రకమైనటువంటి వాల్టాలిటీ ఉండడం వల్ల మనం షార్ట్ టర్మ్స్ లో గోల్డ్ అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ది మనకు సిల్వర్కి వచ్చినప్పుడు సిల్వర్ అనేది ఆల్రెడీ అన్ని టైం ఫ్రేమ్స్ లోనూ కూడా చాలా 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 మనకు ముందుగా వెళ్ళడం జరుగుతుంది. సో మనకు ఈ రోజు మనకు చూసుకుంటున్నప్పుడు సిల్వర్ అనేది ఈ యొక్క 1,14,000 లోను మనకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రతిసారి సిల్వర్ ని మనం ఎట్లా పర్చేజ్ చేయొచ్చు అంటే సిల్వర్ మినీ కానీ సిల్వర్ మైక్రో కానీ లేదా మెయిన్ సిల్వర్ కానీ మనకు ఈ 1,14,000 నుంచి 1,13,000 కు వచ్చినప్పుడు
ఖచ్చితంగా మనం అక్యుములేట్ చేసుకోవడం అనేది చాలా ఇంటెలిజెంట్ వేగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క సిల్వర్ లెవెల్స్ ని కూడా మనము ఖచ్చితంగా తీసుకుంటున్నప్పుడు కూడా మనకు మార్కెట్ లో ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క టెక్నికల్ చార్ట్స్ కి నార్మల్ గా చేసేదానికి ఒక 3% వ్యాట్ ఇంపోజ్ అనేది 5% వరకు ఉండొచ్చు. కాబట్టి దీన్ని మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే బిల్స్ తీసుకోకుండా షోరూమ్స్ లో అయితే బిల్స్ ఇస్తారు. మామూలుగా టౌన్స్ లో కానీ టైర్ 2 సిటీస్ లో కానీ టైర్ 3 సిటీస్ లో కానీ ఏమవుతుందంటే బిల్స్ అనేది ఇవ్వకుండా మాల్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ యొక్క లెవెల్స్ ని 2-3% తోటి వాళ్ళు ఎక్కువ చెప్పినప్పుడు మీరు ఈ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా రెఫర్ చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు రూ. 1,14,075 డౌన్ సైడ్ వచ్చేసి రూ. 1,12,712 వరకు కూడా మనకు సిల్వర్ వచ్చేదానికి అవకాశం ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్స్ లో కదలాడుతున్నప్పుడు మీరు సిల్వర్ యొక్క ఫిజికల్ గా కానీ మామూలుగా లేదా డిజిటల్ సిల్వర్ ని కానీ మీరు అక్యుములేట్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వీటిని మామూలుగా మనము ఇదే సేమ్ స్పాట్ చార్ట్స్ ని మనం ఫ్యూచర్స్ లో కూడా ఉపయోగించుకొని మనం ఫ్యూచర్స్ లో కూడా లాభాలు సంపాదించవచ్చు అని చెప్పేసి మన వీక్షకులకందరికీ ఒక ఐడియా లాగా చెప్తున్నామండి. నెక్స్ట్ డాలర్ విషయంకి వచ్చినప్పుడు మనకు డాలర్ అనేది కొంత వీక్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందండి. మనకి డాలర్ వచ్చేసి ఇంకా స్టిల్ మనకు 85.5 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ మనకు 84.99 వరకు కూడా వచ్చేదానికి షార్ట్ టర్మ్ లో వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఈ లెవెల్స్ నుంచి మాక్సిమం మనకు ఈ ఇయర్ లో ఒకవేళ డాలర్ బలపడినా కూడా 87.10 వరకు కూడా 1099 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లెవెల్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ మనము డాలర్ అక్యుములేషన్ ని కూడా మనం చక్కగా చూసుకోవచ్చు. సో యుఎస్డి ఐఎన్ఆర్ అనేది చూసుకుంటున్నప్పుడు రూపీ అనేది బలపడుతుందనే నా భావన. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క నిఫ్టీకి కానీ మన యొక్క ఎక్స్చేంజెస్ ఇండిసెస్ కి కానీ ఒక పాజిటివ్ సూచనగా మనం భావించవచ్చు. సో మనకు ఎప్పుడు కూడా యూరోపియన్ కానీ ప్లస్ మామూలుగా డాలర్ కానీ కొంత ఆపోజిట్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయండి. కానీ ఈ యొక్క మనకు డాలర్ స్ట్రెంథనింగ్ అనేది ట్రెజరీ బాండ్స్ వీటి యొక్క కొనుగోలు పైన కానీ వాటి యొక్క ఈల్డ్ సామర్థ్యం పైన కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే డిక్సీ వచ్చేసేసి మనకు కొంత నెగిటివ్ గానే చెప్పవచ్చు. కానీ నిన్నటి జరిగినటువంటి పరిణామాలతోటి యుఎస్ ట్రెజరీ బాండ్స్ అనేది 4.39 అనేది ఈల్డ్స్ అనేది జరగడం జరిగింది. కొద్దిగా ఈ యొక్క పరిస్థితిని జాగ్రత్తగా గమనించినట్లయితే నెక్స్ట్ మళ్ళా గన ఈల్డ్స్ గన తగ్గినట్లయితే డిక్సీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు అంతవరకు కూడా మార్కెట్స్ స్టెబిలైజేషన్ అనేది మన దాంట్లో రావడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో న్యాచురల్ గ్యాస్ వచ్చినప్పుడు న్యాచురల్ గ్యాస్ వచ్చేసేసి అన్ని టైం ఫ్రేమ్స్ లోనూ మనకి మామూలుగా సైడ్ వేస్ టు డౌన్ ఉండడం వల్ల స్టిల్ మనకు ఇంకా మార్కెట్ అనేది కరెక్షన్ అంటే న్యాచురల్ గ్యాస్ అనేది కరెక్షన్ కావడానికి ఉంటుంది. నిన్న సూచించినటువంటి లెవెల్స్ కూడా బ్రేక్ అవడం వల్ల డౌన్ సైడ్ లెవెల్స్ కి ఇంకా $2,055 వరకు కూడా వచ్చేదానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే అప్ సైడ్ వచ్చేసి $291 వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో కూడా ఈ యొక్క డాలర్స్ దాటిన తర్వాతే మనకు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి న్యాచురల్ గ్యాస్ ని వచ్చేసి ఈ లెవెల్స్ ని జాగ్రత్తగా గమనిస్తూ మనము మామూలుగా లాభాలు సంపాదించడానికి ఉపయోగించుకోవాల్సిందిగా తెలుపుతున్నాం. అరుణ్ గారు, మార్కెట్ కి సంబంధించి వివిధ అభిప్రాయాలు అలాగే చాలా డీటెయిల్ గా వివరించినందుకు థ్యాంక్ యూ అండి. అరుణ్ గారు షోలో పాల్గొని అలాగే మార్కెట్ కి సంబంధించి డీటెయిల్ గా బీఆర్కే ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్ గా చూసాం కదా, ఇది వారి